ఆయనే అవకాశవాద రాజకీయాలు చేయడానికి పూనుకున్నాడు మేడం. అందుకే మేము ఇక్కడ ఒక చైతన్యవంతమైనటువంటి ఒక పీహెచ్‌డీ స్కాలర్‌లుగా, ఉద్యమకారులుగా, విద్యార్థులుగా మేము ప్రతిఘటిస్తున్నది ఏందంటే, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలారా మీరు మొత్తం గూడా ఈ కుట్రలలో ట్రాప్ కాకండి అంటున్నాము. ముఖ్యంగా యువతకు, విద్యార్థులకు, ఇంటర్మీడియేట్ చేసే విద్యార్థులు, డిగ్రీలు చదివే విద్యార్థులు, సినిమా పిచ్చి కొంతమంది ఉంటది కదా మేడం. కొంతమందికి సినిమా పిచ్చి ఉండే 'పవన్ కళ్యాణ్' అనేటువంటి పిచ్చిలో కొంతమంది ఉంటారు కదా! వాళ్ళకేం చెప్తున్నామంటే, పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు 'కెమెరామన్ గంగతో రాంబాబు' అనే సినిమా తీసినప్పుడు తెలంగాణకు వ్యతిరేకంగా ఆంధ్ర తల్లి ఉంటదా? గుజరాతీ తల్లి ఉంటదా? హిందీ తల్లి ఉంటదా? తెలంగాణ తల్లి ఉంటదా? అసలు ఈ రాష్ట్రాన్ని విడగొట్టడం అంటే ఏంది అంటే తెలంగాణను అవమానించేటట్లు మాట్లాడిండాయన. మరి ఇది మాట్లాడినటువంటి సందర్భంలో ఈ తెలంగాణలో ఉండేటువంటి 10థ్ నుంచి ఇంటర్మీడియేట్, డిగ్రీ చదివే విద్యార్థులు కొంతమంది పవన్ కళ్యాణ్ హీరో అనుకోని ఆయన ట్రాప్‌లో పడే అవకాశం ఉన్నది. కాబట్టి మేమేం చెప్తున్నామంటే ఓయూ నుంచి ఏం చెప్తున్నామంటే, నా తెలంగాణ ప్రజలారా, నా తెలంగాణ విద్యార్థులారా, నా తెలంగాణ యువతరమా, పవన్ కళ్యాణ్ ట్రాప్‌లో పడకండి అంటున్నామనమాట. పవన్ కళ్యాణ్ అవకాశవాద రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్డర్ అయ్యిండు. నిజంగా మళ్ళీ చెప్తున్నా మేడం, ఆనాడు తెలంగాణ ఉద్యమం జరిగే సమయంలో పవన్ కళ్యాణ్ ఆయన తెలంగాణ ఉద్యమానికి నేను మద్దతు ఇస్తున్నా, కాబట్టి తెలంగాణ అనేది న్యాయబద్ధమైన డిమాండ్ అని మీరు చెప్పి ఉంటే ఇక్కడ మీరు ప్రెస్ మీట్లు పెట్టుకోండి, చెప్పినుంటే ఇక్కడ సభలు పెట్టుకోండి. మీరు ఆ రోజు తెలంగాణకు వ్యతిరేకం అన్నారు. మరి తెలంగాణకు వ్యతిరేకం అన్నోనివి మరి ఈడేంద్ర బాబు నీది ఇక్కడికి నీకు ఏం హక్కు, ఈడికి వచ్చే హక్కు నీకేమున్నది ఈడ? నీకు ఈడ హక్కే లేదు నీకు ఈడ. ఎందుకు హక్కు లేదంటే నువ్వు ఆ రోజున తెలంగాణ 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని వంచినట్లు మాట్లాడినావు కాబట్టి ఈడ నీకు హక్కు లేదు అనేటువంటిది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం. విద్యార్థులుగా, ఉద్యమకారులుగా, మేధావులుగా, కవులు, రచయితలు అందరూ, జర్నలిస్టులు ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఆనాడు తెలంగాణ ఉద్యమం ఎట్లయితే జరిగిందో, జూన్ 2 అంటే నిన్న ప్రెస్ మీట్ పెట్టుకోండి మేడం. జూన్ 2వ తేదీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి తెలంగాణ ఉద్యమకారులు మాట్లాడతారు. తెలంగాణ ఉద్యమకారులు సభలు పెట్టుకుంటున్నారు. నువ్వు ఆంధ్రాకు వచ్చి ఆంధ్ర నుంచి ఈడ బీజేపీ స్క్రిప్ట్ రాసి నువ్వు చదివి వెళ్ళిపోతా అంటే ఇక్కడ తెలంగాణ చైతన్యవంతమైన గడ్డ ఊరుకోరు కదా. కాబట్టి మేము అంటున్నది ఏంటంటే, ఏ పార్టీ అయినా ఏ రాష్ట్రంలోనైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు, మేము కాదంటలేము. కానీ జనసేనకి ఇక్కడ తెలంగాణకు వచ్చే హక్కు ఎందుకు లేదంటే, నీకు వ్యతిరేకంగా మాట్లాడినావు కాబట్టి ఇక్కడికి వచ్చే హక్కును కోల్పోయింది అంటున్నాం. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే, ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాష్ట్రానికి ఇక్కడ వచ్చి రాజకీయాలు చేయాలనుకుంటే తెలంగాణలో ఉన్నటువంటి అమరవీరులకు, కుటుంబాలకు, అదేవిధంగా 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి.